మన పండగలలో కల్లా సంక్రాంతి పెద్ద పండగ అని పేరు. సూర్యగమనాన్ని బట్టి పండుగ ఏర్పడుతుంది. మనకు జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న 12 రాశులకి సూర్యుడు నెల నెలకు మారుతూ ఉంటాడు. అప్పుడు ఆ రాశి పేరు మకర సంక్రాంతి, కర్కాటక సంక్రాంతి అంటూ వ్యవహరిస్తారు. సంక్రాంతి అంటే సమకాంతి. సూర్యుడు ఏ రాశిలోకి ప్రవేశిస్తే ఆ రాశి కాంతివంతమై ప్రకాశిస్తుందని అర్థం. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజు కనుక ఈ సంక్రాంతి మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. సంక్రాంతులన్నిటిలో ఇది ముఖ్యమైనది. కర్కాటక నుంచి మకర సంక్రాంతి దాకా సూర్యుడు దక్షిణ దిశగా ప్రయాణం చేస్తాడు. మకర సంక్రాంతి నాటి నుంచి 6 నెలలు సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణం చేస్తాడు. అందుకే ఈ 6 నెలలకు ఉత్తరాయణం అని, తక్కిన 6 నెలలకి దక్షిణాయనం అని పేరు వచ్చింది. ఉత్తరాయణం పుణ్యకాలం. స్వర్గద్వారాలు ఈ కాలంలో తెరిచి ఉంటాయని, ఉత్తమ గతి లభ్యమవుతుందని హిందువుల నమ్మకం. మహాభారత యుద్ధంలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా అంపశయ్య మీద అవస్థ పడుతూ జీవించి ఉత్తరాయణం వచ్చాకనే ప్రాణాలు విడిచిపెట్టి ఉత్తమ గతి పొందాడు. ఈ సంక్రాంతి పండుగ 1-2 రోజులకు పర్యమప్తమయ్యే పండుగ కాదు. పండక్కి నెలనాళ్ళ ముందు నుండి దీన్ని స్వాగత సన్నాహాలు పలుకోవలసిందే. ధనుర్మాసం రాగానే నెలపట్టడం అంటారు. ఆ రోజు నుండి మహిళలు వాకిట్ల నిండా రకరకాల రంగులతో, ముంగిళ్ళు నిండా ముగ్గులతో నేత్రోత్సవం చేస్తారు. బాలికలు తూర్పు రేఖలు ఆరుతూ ఉండగా లేచి ఆ ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టుకుంటూ ఆవు పేడతో ముద్దులు చేసి పసుపు కుంకాలతో అలంకరించి నెత్తిమీద గుమ్మడి పూలు గుచ్చి గొబ్బిళ్ళు ఇంటి ముందు నిలిచి ఉంటే కళకళలాడుతున్నట్లే ఉంటుంది. గొబ్బెమ్మలు, గొబ్బిళ్ళు, గొబ్బిళ్ళు అనేవి తరతరాలుగా మన తెలుగింట పూజించబడేవి. అన్నమయ్య సంకీర్తనలో కూడా గొబ్బి పదాలు కనిపిస్తాయి. సంక్రాంతికి ముందు నెలనాళ్ళు ఉదయం పూట గొబ్బిళ్ళు ఎవరింట్లో వాళ్ళు పెట్టుకోవడమే కాకుండా ఒక్కొక్కళ్ళు ఇంట్లో ఒక్కొక్క రోజు సందే గొబ్బెమ్మను పెట్టుకుంటారు. తక్కిన వారందరినీ పిలుస్తారు. ఆడపిల్లలంతా గొబ్బెమ్మ చుట్టూ తిరుగుతూ గొబ్బిళ్ళ పాటలు పాడుతూ ఉత్సాహంతో కేరింతలు సాయంత్రాలు గడుపుతారు. ఈ నెలనాళ్ళు పెట్టిన గొబ్బిళ్ళను చిన్న చిన్న పిడకలుగా తట్టి మధ్యలో చిన్న కన్నం పెడతారు. ఆరిన పిడకలన్నిటినీ దండ కట్టి భోగినాడు భోగి మంటకు ఉపయోగిస్తారు. వీటిని భోగి పిడకల కూడా అంటారు. సంక్రాంతికి ముందు రోజు భోగి. ఈ పండుగ నాటి రైతుకు పంట ఇంటికి వస్తుంది. వాళ్లకు వ్యవసాయపు పనులు రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయటానికి అనువు దొరుకుతుంది. చేతికి వచ్చిన పంటతో భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అనుభవించడానికి రైతులకు వీలు కలిగించే పండుగ కనుక దీనికి భోగి పండుగ అని పేరు. గోదాదేవి ధనుర్మాసం నెల రోజులు వ్రతం చేసి ఆ రోజు పాసురం పాడి శ్రీరంగేశుని పతిగా వలచింది. స్వామి ఆమెపై భక్తికి మెచ్చి ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు. రోజు ఈ భోగి గోదాదేవికి అంతటి భోగభాగ్యం కూర్చిన రోజు. జన సామాన్యానికి కూడా సమస్త భోగాలు ఇచ్చే రోజుగా భోగి పండుగ అయిందని కూడా కొందరంటారు. తాము ఏడాది అంతా తినబోయే పంటను పెద్దలకు పెట్టి తినటం, పితృదేవతారాధన ఇమిడి ఉంది. పెద్ద పండుగ నాడు పెద్దలకు పెట్టుకోవటం ఆచారం. ఇక్కడ పెద్దలంటే గతించిన పెద్దలనే అర్థం. పసుపు కుంకుమ కొత్త బట్టలు అన్నీ వారికి నివేదించి మరీ వాడుకోవటం మన సంస్కృతిలోని మహోన్నత విషయం. పెద్దల పండుగలకు అల్లుళ్లను ఆప్యాయంగా పిలిచి ఆదరించే అలవాటు మనది. భోగినాడు చిన్నపిల్లలకు భోగి పండ్లు పోస్తారు. రేగి పండ్లు, రాగి కాసులు, బంతి పువ్వు రేకులకు కలిపి బాలలకు నెత్తిమీదుగా దిగువార దిగదుడిచి పోసే కార్యక్రమమే భోగిపళ్ళు. భోగినాడు తెల్లవారుజామునే లేచి కర్రకం భోగి పిడకలతో భోగి మంటలు వేసుకొని చలికాగి అభ్యంగనం చేయటం ఈ పండుగ ప్రారంభమవుతుంది. సంక్రాంతి నాడు
బొమ్మలకులు పెట్టుకోవటం, దాన ధర్మాలు చేయటం, సూర్యుడికి కొత్త బియ్యంతో పొంగలి వండి నివేదన చేయటం ముఖ్య కార్యక్రమాలు. సంక్రాంతి పర్వదినం అతి ప్రాచీన కాలం నుండి జరుపుకుంటున్న పండుగ. ఈ పర్వాన్ని గురించి దుర్వాసుడు ద్రోణాచార్యులకు పత్ని అయిన కృపికి వివరించాడు. సంక్రాంతి నాడు గంగా నదిలో స్నానం చేసి బ్రాహ్మణుడికి పెరుగు దానం చేయాలి. నందుని భార్య యశోద ఇట్లా చేసి కృష్ణుని కొడుకుగా పొంది కృపి కూడా సమీపంలో ఉన్న నదికి వెళ్ళి శరీరానికి నువ్వుల పిండి రాసుకొని స్నానం చేసి వచ్చి పెరుగు దానం చేసి అశ్వత్థామని పుత్రుడిగా పొందింది. ముంబైలో బాగ్ బే దగ్గర నేటికి వేలాది మంది చేస్తూ ఉంటారు. కనుమనాడైనా పూజించడం మెచ్చదగ్గం. కనుమనాడు తప్పకుండా తలారాలం స్నానం చేయాలని పెద్దల మాట. కనుమనాడు కాకైనా మునుగుతుందట. శీతాకాలంలో కాకి రూపం మనిషికి, మనిషి రూపు కాకికి వస్తాయని, మళ్ళీ మనిషి రూపు మనిషికి రావాలంటే కనుమనాడు స్నానం చేయాల్సిందే. ఈ సంక్రాంతి రోజుల్లో పశుపూజతో పాటు పక్షి పూజ కూడా చేస్తారు. పక్షుల కోసం పిండితో ముగ్గు వేయటం, ముగ్గుల్లో నూకలు చల్లటంతో పాటు పక్షుల బొమ్మలు గీయటం, వరి వెన్నెలతో వడ్ల కుచ్చులు కట్టి ఇంటి ముందో గుళ్ళోనూ కట్టడం ఇవన్నీ పక్షి పూజలో భాగాలే. పశుపక్షాదుల్ని పూజించాలనే ఉదాత్తమ భాగాన్ని కార్యరూపంలో చూపే పర్వం సంక్రాంతి. సంక్రాంతి రోజులనగానే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో రకరకాల జానపద కళాకారులు రసరమ్యంగా రూపుదిద్దుకున్నవే. హరిలో రంగహరి అనే సాతనిజయ్యరు ప్రభువు గారికి దండం పెట్టి పాదం వంచి భక్తిని పెట్టు గంగిరెద్దు వాళ్ళు అంబ పల్కు జగదంబ పల్కు అంటూ తెల్లవారుజామునే పల్లెను మేల్కొల్పే బుడబుక్కల వాళ్ళు ఇంటింటికి వచ్చి రామాయణం గానం చేసే తప్పట్లో తాళాల్లో శుభం 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 అంటూ శంఖం పూరించే జంగమదేవర ఈనాడు అక్కడక్కడ కనిపిస్తున్నారేమో. ఆంధ్రప్రదేశ్ అంతటా ఒకనాడు పండుగ వెలుగు తెచ్చే జానపద కళారూపాలివి. డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. చదువు లేకపోతే మరో చోటికి వెళ్ళి నేర్చుకొని రావచ్చు. మన సంస్కృతి సాంప్రదాయాలను మనమే విస్మరిస్తే మరి ముందు తరాలకు మనం అందించగలిగే సంపద ఏముంది? ఒకసారి నష్టపోతే, తెర వెనుకబడిపోతే తిరిగి కూర్చోలేని ఈ అమూల్యమైన సంస్కృతిని ఈనాడు ఆదుకుని సంరక్షించకపోతే ఈ సంక్రాంతి కాకుండా పోయే ప్రమాదం ఉంది. మన సంస్కృతిని సంరక్షించుకోవటం మనందరి బాధ్యత. మానవునికి ఆనందం కలిగినప్పుడు దానిని తోటివారితో కలిసి పంచుకుంటాడు. మనకు ఆహ్లాదాన్ని, వినోదాన్ని కలిగించే సందర్భాన్నే పండుగ అంటాం. పండగలు మానవుల్ని, మనుషుల్ని దగ్గర చేర్చే మంచి రోజులు. తెలుగువారంతా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి పెద్ద పండుగ అంటూ అమ్మాయిలు తమ మదిలోని భావాల్ని తెలుపుతూ గొబ్బిళ్ళ పాటలు పాడుకుంటూ ఉంటారు. సంక్రాంతి రోజుల్లో తెలుగునాట ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంటుంది. బంతి పువ్వులు, చేమంతులు పూలు, గుమ్మడి తీగలు, మిరప పంట, వరి కళ్ళాలు, మంచు బిందువులు ఇలా ప్రకృతి దృశ్యాలన్నీ అణువణువు మనల్ని పులకింపచేస్తాయి. సంక్రాంతి పండుగ దినాల్లో ఇల్లు వాకిళ్లను చక్కగా అలంకరించి గుమ్మాలకు బంతిపూల తోరణాలు కట్టి ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి గొబ్బెమ్మలతో తీర్చిదిద్దుతారు. అట్లాగనే అంటూ మకర సంక్రాంతి లక్ష్మి భాగ్యలక్ష్మి కడలి వెలే హేమంత వీధుల్లో కదలి వచ్చెనని తుమ్మెద సీతారామమూర్తి హేమంత ప్రకృతిని మన కళ్ళ ముందు సాక్షాత్కరింపచేశారు అంటారు. సంక్రాంతి పండగ అంటేనే మన సాంప్రదాయాలకు, సంస్కృతికి పెట్టింది పేరు అంటూ ఉంటారు. కొత్త అల్లుళ్లతో, కొంటె మరదళ్లతో సరదాగా సాగిపోతున్న కొత్త అల్లుళ్ళు, పాత కోడళ్ళు అంటూ పిల్ల పెద్ద అందరికీ 10 రోజులు సెలవులొచ్చేసి అందరూ కూడా కలిసిమెలిసి అమ్మమ్మ వాళ్ళ ఇళ్లలో